దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మరొకసారి అదే భాగాన్ని చదివి క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. ఎందుకంటే ఎవరు గొర్రెల సంగతి వాళ్ళకి మాత్రమే ఏం చేస్తుంది తెలుస్తుంది. అందుకే చెప్తున్నాడు మాటి కన్నా ఏమంటే ఎక్కువసేపు చెప్పాకు, తక్కువసేపు చెప్పు, టైం అయిపోతూ ఉంది. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువసేపు ఏం చేయలేరు, కూర్చోలేరు. కాబట్టి నువ్వెంత తొందరగా తగ్గిస్తే మళ్ళీ ఇంకొకసారి పిలవటానికి ఏముంటుంది, అవకాశం ఉంటుంది. లేదంటే నీ పని ఇంతే. అంతేనా? సరే, ఏం లేదు, తొందరనే ముగిచ్చేస్తాం. 3:30 కల్లా మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించకపోతే చూడు. మత్తయి సువార్తకి ముందు మళ్ళీ ఒకసారి అదే భాగాన్ని ఏం చేద్దాం, చదువుదాం. మన అందరం కలిసి చదువుదాం కదా. మత్తయి సువార్త మలాకీకి మధ్యలో ఉన్న భాగాన్ని మనం చదువుదాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన. మొదటి అధ్యాయము మత్తయి సువార్త మొదటి వచనాన్ని మరొకసారి చదువుదాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇంకొక మాట చదువుదామా? 20వ వచనం కూడా కలిసి చదువుదామా అందరం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు ప్రభువా, నమ్మకమైనటువంటి మా నాయన, మీ ప్రశస్తమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా పరిశుద్ధులతో అమూల్యమైనటువంటి నిర్దోషమైన నిష్కల్మషమైనటువంటి మీ రక్తంతో కొనబడిన సంఘముతో కలిసి నేను కూడా తండ్రి మిమ్మల్ని పూజించుటకు, మీ నామాన్ని ఘనపరచుటకు, శ్లాఘించుటకు నన్ను కూడా సంఘంలో ఒక అంగముగా చేర్చినందుకు స్తోత్రాలు. ఒకప్పుడు నా బ్రతుకు చీకటి మయంగా పాప జిగుప్సతో జిగట కలిగినటువంటి దొంగ ఊబి లాంటి బ్రతుకుతుంటుండగా ప్రభువా, నాకు రానైనటువంటి శిక్షను మీరు చూస్తూ వచ్చినారు. దాన్ని నేను భరించలేనని, నా పాప రుణం ఎవరు తీర్చలేరని మీరే ఈ లోకానికి వచ్చి అందరితో పాటు నన్ను కూడా కనికరించి ఆ సిలువలో కాచబడినటువంటి రక్తం ద్వారా నా పాపమును ప్రభువా మీరు కడుగుతూ వచ్చినారు. మీ ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చినారు. ఆ ప్రేమను పొందేటువంటి కృప మీరు నాకు అనుగ్రహించి ఆ చీకటి వలయం నుండి, పాప జిగుప్స నుండి నన్ను బయటికి లాగివేసి సంఘంలో చేర్చిన మీ కృపలన్నిటిని బట్టి స్తోత్రాలు. రక్షించడం మాత్రమే కాదు నాయన, దినదినము కృప ఎంబడి కృప మీరు అనుగ్రహిస్తూ, నడిపిస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను పలకరిస్తూ, నన్ను ధైర్యపరుస్తూ తండ్రి, కృంగిన వేళలో, నిరాశపడిన వేళలో, కన్నీటికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా మీరు నేనున్నాను, భయపడకు అని వాగ్దానం చేస్తూ ఆదరిస్తున్నందుకు కూడా స్తోత్రాలు. ఆ ఆదరణతోనే ఈ దినం కూడా నన్ను ఇక్కడ చేర్చి ఈ రీతిగా ఆరాధించుటకు దయ చూపిస్తూ వచ్చినారు తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నా ఎడల కుటుంబంలో, బిడ్డల విషయంలో, సేవలో, పరిచర్యలో తండ్రి, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడుగా తండ్రి మీ యొక్క కృపను, సమృద్ధి అయినటువంటి మీ కృపను, హెచ్చైనటువంటి మీ కృపను తండ్రి, చాలిన మీ కృపను అనుగ్రహిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తుంటున్నాను. మీరు చేసిన మేళ్ళన్నిటికీ స్తోత్రాలు తండ్రి. తిరిగి మీ శరీరక్తంలో పాలు పొందుటకు మా గమనాన్ని తీసుకొచ్చిన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ భాగం ద్వారా ప్రభా మా అందరితో, నాతో కూడా మాట్లాడండి. మీరే దయ చూపించమని కోరుతూ నిల్చుంటుండగా సహాయపడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. దేవుని యొక్క వాక్యము ఎలాంటిది అంటే అద్దం లాంటిది అని. అద్దం లాంటిది. అద్దం ఏం చేస్తుంది మీకే బాగా తెలుసు. చూపిస్తుంది అంతవరకే, ఏం చేయదు, సరి చేయదు. చూపిస్తుంది కానీ ఏం చేయదు, సరి చేయదు.
దేవుని యొక్క వాక్యమైనటువంటి యొక్క అర్థం లాంటి యొక్క వాక్యములో అనేక విషయాలు రాచించి నీకు చూపిస్తున్నాడు. వాళ్ళకి ఏం జరిగిందో చూడు, వాళ్ళు ఏం చేసినారో చూడు, నువ్వేం చేస్తావో చూడు. వాళ్ళు ఏం చేసినారు? సమరయ స్త్రీ ఏం చేసింది? కొండను ఏం చేసింది? విడిచిపెట్టింది. జక్కయ్య ఏం చేసినాడు? జీవితాన్ని ఏం చేసినాడు? సరి చేసుకున్నాడు. కనుక ఆ రీతిగా ఆ నలుగురు యొక్క స్త్రీలలో వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే వివరించడానికి ఇందాక టైం లేదు, ఇప్పుడు కూడా ఏం లేదు, టైం లేదు. కనుక బత్షెబ కూడా ఏమంటుందంటే, నీవు నన్ను ఇట్లే వదిలిపెట్టిపోతే నేను నా కుమారుడు దోషులమైతామయ్యా అని దావీదు దగ్గర ఏం చేసింది? ప్రాధేయపడుతూ వచ్చింది. ఆ ప్రాధేయతను బట్టి ఆమె ఏం చేయబడింది? క్షమించబడింది. అంటే సరి చేసుకున్నది చాలా ప్రాముఖ్యం. సరి చేసుకున్నది చాలా ప్రాముఖ్యం. ఒప్పుకుంటాం కానీ దాన్ని కప్పుకోవద్దు. ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనుక విడిచిపెట్టేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ యొక్క క్రొత్త నిబంధన మన ప్రభువును అనే కాడి నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు నీకు ప్రభు అయినాడా, నీకు రక్షకుడు అయినాడా అని. మావాడు అంటాం కానీ కనుక మా ముఖ్యమంత్రి అంటే నువ్వేమన్నా తెలుసు ఆయనకి? మనం తెలియదు. ఆయన అందరికీ తెలుసు, కానీ నీవు ఆయనకి తెలుసా అని ఆయన దగ్గరికి వెళ్ళాలా, కనుక ఆయనతో మాట్లాడాలా, ఫలానా అంటే అప్పుడు జ్ఞాపకం ఉంటుంది. కానీ ప్రభు మాత్రం నిన్ను చూస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రావట్లే. అందాక చాలామంది ఆరాధన చేస్తున్నారు, చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? పాటే పాడుతున్నారు. ఎందుకంటే కొంతమందికి పాటలు వచ్చు కాబట్టి పాడుతున్నారు. ప్రభు కోరేది ఏంటిది అంటే హృదయమార దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించాలా. నా కుమారుడు కూడా ప్రతి వారం పాట పాడుతూ నేను గమనిస్తున్నా, అరే పాట కాదురా, ముందు దేవుని నోరారు ఏం చేయాలా? ఆరాధించు. కనుక పాడుతూ తప్పించుకోవద్దు, నోరారు ఆరాధించాలా. అది ప్రభు కోరేది. కనుక అందుకు ఈ మన ప్రభువును, రెండోది రక్షకుడినైనా ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించి. కనుక ఆ ప్రభువు రక్షకుడైనాడు, కనుక ఆయన క్రీస్తు, ఆయన అభిషేక్తుడు, కనుక ఆయన దగ్గరికి నువ్వు రావాలా. కనుక అందుకు ఆయన నీకు సహాయం చేస్తాడు. దావీదు కుమారుడైనా ఎవరు? అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసుక్రీస్తు అని చదివినాం. 20 వచనాలు ఏం చదివినాము? దావీదు కుమారుడైన యోసేపు ఏం చేయబాకు, నువ్వు భయపడబాకు. ఎందుకు భయపడేది? ఎలాంటి పరిస్థితి? కనుక ఈ ఇద్దరు త్యాగశీలు అని ఉంది బైబిల్లో. ఎవరు? తల్లినా మరియమ్మ, రెండోది యోసేపు. వీళ్ళు త్యాగశీలు. ఎవరి కొరకు? ప్రభు కొరకు త్యాగశీలు. ఈ దినం ఇక్కడ కూర్చున్నా, మందిరంలో కూర్చున్నా, నీవు కూడా వింటం మాత్రమే కాదు కానీ ఆయన కొరకు భారం భరించే వాళ్ళుగా ఉండాలా. ఎవరు వెళ్తారు? నా కొరకు ఎవరు వెళ్తారని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమన్నాడు అక్కడ? నేనున్నాను, నన్ను ఏం చెయ్యి? పంపించు అన్నాడు. ఎప్పుడన్నాడు ఆ మాట? ఎప్పుడు ఆ ప్రత్యక్షత వచ్చింది? ఎప్పుడు ఆ దర్శనాన్ని చూసినాడు? ఎప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు అంటే అక్కడ రాస్తాడు మొదటి వచనంలో, 6వ అధ్యాయం మొదటి వచనంలో, ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా ఏం చేసినాను? నేను ఆయన చూస్తే ఆయనలో నా జీవితం కనబడింది. కీర్తన 90వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. కనుక ఆయన చూడగానే, ఆ ప్రత్యక్షత చూడగానే, ఇంతకాలం ప్రవక్తగా చలామణి అయినటువంటి ఆ యొక్క యెషయా చెప్పే మాట ఏంటంటే, నేను చూసా, ఆయనలో నన్ను చూసుకున్నా, అయితే ఆయనలో నా జీవితం అంత చీకటిమయంగా ఉంది, పాపంతోనే ఉంది, ఇంకా నేను అపవిత్రునిగానే ఉన్నాను. అందుకు ఆయన ఏం చేసినాడు? కేక వేసినాడు. ఉజ్జియా మరణించాలా. గుర్తుపెట్టుకోండి, ఉజ్జియా అంటే అర్థం ఏంటిది అంటే ఏమంటారన్నా? గర్వం. అతడు స్థిరపడిన తర్వాత ఏం చేశాను? గర్వించను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. దేన్ని బట్టి గర్వం? ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, ఐశ్వర్యాన్ని బట్టి కావచ్చు,
తలాంతులు బట్టి కావచ్చు, లేకపోతే అందాన్ని బట్టి కావచ్చు, పదవులను బట్టి కావచ్చు. ఈ గర్వం అనేది ఏం చేయాలా? పోవాలా. ఓసారి ఒక సేవకుడు చెప్తున్నాడు ఏమనంటే, ఒక స్థలంలో పెద్ద మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి చాలామంది వస్తున్నారు పోతున్నారంట మీటింగ్కి రోజు. అందులో ఒక వ్యక్తి రోజు ఉదయకాలం అందరికంటే ముందు వచ్చి ఆ గ్రౌండ్ అంతా ఏం చేస్తున్నాడు? శుభ్రం చేస్తున్నాడు. తర్వాత ఆ కుండల్లో నీళ్లు పోస్తున్నాడు. ఆ చెప్పుల స్టాండ్ అయి చూస్తున్నాడు. తిన్న తర్వాత ఆ ఇస్త్రాకులన్నీ, ఇప్పుడంటే ఈ టబ్బులు వచ్చినాయి కదా, అప్పుడు హెబ్రోన్లో కూడా ఏమి ఉండేవి, చిన్న గంపలు ఉండేవి. ఆ మంది అంతా కాకి తిండి అంటే ఇస్త్రాకు నిండా కనపడాలా, తినేది తక్కువ, పోసుకునే సాంబార్ కూడా ఎక్కువ, వాళ్ళు మళ్ళీ కనపడకుండా ఎంత చక్కగా అంటే అంత చక్కగా మలిచి అక్కడ పెడతారు. అవన్నీ అందులో వేస్తే ఎత్తుకొని పోతుంటే ఏమొస్తుంది? సాంబార్ కారుతూ ఉంటుంది. అది ఇట్లాంటిది కనుక అట్లా ఆ గంపల నిండా వేసుకొని పోతూ ఉంటే సాంబారు ఏమైపోతుంది? కారిపోతుంది. అయినా శుభ్రం చేస్తున్నాడు, మళ్ళీ స్నానం చేస్తున్నాడు, వస్తున్నాడు, మంచి మీటింగ్ టైం, ఖచ్చితంగా మీటింగ్ టైంకి వస్తాడు. ఇన్ని చేసి ఏం చేస్తాడు? టైంకి మందిరంలో ఉంటాడు. మనం పని చేస్తే టైంకి రాం. ఇవరదా చేసాం కదన్నా, అందుకే ఇంటికి పోయేసరికి ఏమైపోయింది? లేట్ అయిపోయింది. కనుక లేట్ అంటే తర్వాత కదా, ఆ కార్డులో ఒక్కోసారి రాస్తారు, మ్యారేజ్ కార్డులో ఏమని, ఆయన లేటు అంటే లేట్ అంటే తర్వాత వస్తాడా? ఇక రానే రాడు. ఆ లేట్ రాసినాడు అంటే ఏముండదు, ఇంకా వచ్చే పనే లేదు. కనుక ఆ రీతిగా ఆయన మళ్ళీ అన్ని టైంకి వస్తున్నాడు, పోతున్నాడు. 3-4 రోజులు మీటింగ్ అయిపోయింది. ఆయన వచ్చే ప్రత్యేకంగా పిలువబడినటువంటి సేవకుని దగ్గరికి ఈయనన్నాడు, స్థానిక సేవకుని, ఆ విశ్వాసి ఆ గంప అవన్నీ ఎత్తిపోసినటువంటి వ్యక్తి అన్నాడంట, అన్నగారితో ఒకసారి ప్రేయర్ చేయించుకుంటా, మీరు తీసుకెళ్ళరా దగ్గరికి అన్నాడంట. ఆ దగ్గర సరే, అదేమి పెద్ద భాగ్యం. తీసుకొచ్చినారు. ఆ రూమ్లో ఉంటే, అన్న ఈ బ్రదర్ మీకు తెలుసు అంటే తెలుసు అన్నాడంటే. మీకడ తెలుసు అన్న, మీరు ఎప్పుడు రాలేదు ఇక్కడికి అని. నాకేం తెలిసింది, 3 రోజుల నుంచి ఆ రూమ్లో నుంచి ఏం చేస్తున్నా చూస్తున్నా, ఆయన వస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు. కనుక తిన్న తర్వాత ఇస్త్రాకులు కూడా సాంబార్కి ఆడుతుంటే ఏం చేస్తున్నాడు? ఎత్తిపోస్తూ ఉన్నాడు, తీసిపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఇక్కడ పని చేసేవాడని తెలుసు అన్నా అన్నాడంట. అంటే ఆయన కాదన్నా, ఈయన ఎండిఓ గారన్నా, ఎంఆర్ఓ ఎండిఓ సరే. కనుక ఈయన రాకమునుపు మా సంఘము 30 మంది ఉంది, ఆయన వచ్చిన తర్వాత 300 మంది అయ్యారు. ఏది నీ సమర్పణ? ఏది నీ యొక్క బలి అర్పణ? రాకమునుపు ఈయన ఎంత ప్రయాసపడ్డా సంఘము క్షేమాభివృద్ధి చెందలేదు. ఆయన వచ్చిన తర్వాత సంఘము ఏం చేసింది? విస్తరించింది. కారణం ఏంటంటే ఆయన సాక్ష్యం, ఆయన యొక్క దీనత్వం, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క సమర్పణ. ప్రభు కొరకాయ స్థానాన్ని ఏం చేసినాడు? పక్కకు పెట్టినాడు, స్థాయిని పక్క పెట్టినాడు. ఒక ఆయన చెప్తున్నాడు, తిమ్మోతి అంకుల్ చెప్తున్నాడు, ఓసారి భక్సింగ్ గారికి కలెక్టర్ గారు ఫోన్ చేసినాడంట, నాకు ఏదన్నా మా హెబ్రోన్లో కానుకేసినప్పుడు ఏదన్నా పని ఉంటే నాకు చెప్పండి అయ్యా అంటే, ఏమి లేదు అన్నాడంట. ఏం లేదు, ఏదన్నా ఒకటి అంటే చివరికి ఆ ఇస్త్రాకులు ఎత్తేసాన ఆ డ్యూటీ ఆయనకి జ్వరం వచ్చిందంట. అప్పుడు చెప్పాడంట ఆయన, కానీ బ్రదర్ ఈ పని ఉంది అంటే, అంతకంటే లేనిదేముంది అన్నాడంట. మనం కలెక్టర్ అయితే కింద కూర్చోలేము మనం కదా, కింద కూడా ఏం చేయలేము, కూర్చోలేము. ఇంకా కలెక్టర్ అయితే అట్టుంటుంది సంగతి, అప్పుడు ఆయన సంతోషంగా ఏం చేస్తున్నాడు? ఆ పని చేస్తూ వచ్చినాడు. నేను 94లో యూత్ క్యాంప్కి వెళ్ళే హెబ్రోన్కి వెళ్తే ఒక అతను జీట్ అంకుల్ పిలిచినాడు. లాస్ట్ రోజు సువార్త చేస్తారు కదా, యూత్ క్యాంప్ లాస్ట్ రోజు సువార్తకి వెళ్తారుగా. సువార్తకి వెళ్ళేటప్పుడు ఒక అతను అంకుల్ పిలిచినాడు, ఇది జీట్ అంకుల్ పిలిచినాడు, చెప్పినాడు అది సువార్త చెప్పడానికి, పలానా బ్రదర్ రావాలి అని. ఆయన వచ్చి టక షూ పక్కకిప్పి మైక్ తీసుకొని ముందు ప్రార్థన చేసి సువార్త చెప్తున్నాడు. నా ముందున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు అని అన్నారు. ఆయన ఎవరో తెలుసా? ఆయన స్టేట్ సెక్రటరీ అంట. స్టేట్ సెక్రటరీ ఎక్కడ మోకరిస్తున్నాడు? దేవుని కార్యం కొరకు తగ్గించుకుంటా ఉన్నాడు, స్థానాన్ని పక్కకు పెడతా ఉన్నాడు, పదవిని పక్క పెడతా ఉన్నాడు, తన స్థితిని పక్క పెట్టినాడు. నేను ఆయనకంటే గొప్పవాణ్ణి కాదు, ప్రభువా నీ కొరకు ఏమైనా చేస్తా. అందుకే తల్లి అయిన మరియమ్మ దగ్గరకు దేవుని దూత వచ్చి, ఆ యవనస్తురాలైనటువంటి మరియమ్మ గారి దగ్గర దేవుని దూత వచ్చి, దయా
ప్రాప్తురాలా నీకేం కలుగును గాక, శుభమవును గాక. ఇది ఈ భాగం 5వ స్త్రీ కదా మత్తయి సువార్తలో. ఈ 4 తర్వాత 5వ. అప్పుడు ఈ శుభవచనం ఏంటో అంటే, భయపడబాకు, నీ గర్భవాసంన ఎవరు వస్తారు? రక్షకుడు వస్తాడు. అప్పుడు ఆమె అనింది, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలా సాధ్యం? అయితే మళ్ళీ అంటుంది, ఆయన మాటే ఏం చేయనుగాక, సిద్ధించునుగాక. ఆయన మాటే సిద్ధించునుగాక. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఈ తల్లి నిందబడాలా, అవమానపరచబడాలా, హేళన చేయబడాలా, ఇంటి నుండి ఏం చేయబడాలా, అవసరం వస్తే గెంటి వేయబడాలా. రెండోది, అప్పటికే ప్రధానమైంది కదా. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అస్సలైతే ఈ కాలంలో అయితే పంచాయతీ పెట్టు, మొత్తాన్ని ఏం చేయి, పిలువు. ఇంత మోసం చేస్తారా అని రాద్ధాంతం చేస్తారు. కనుక ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయనకు ఒక పేరు పెట్టినాడు అక్కడ. ఎవరు? ఏమని ఉందంటే, నీతిమంతుడు ఇతరులకు ఏం చేయడు, హాని చేయడు. నీతి ఏం కలిగిస్తుంది? నీతి సమాధానం కలిగిస్తుంది. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును అని. నీతిమంతుల కోరిక ఎలాంటిదంట? ఉపయుక్తమైంది అని. నీతిమంతుల వెలుగు అంతకంతకేం చేస్తుంది? తేజరిల్లుతుంది అని. కనుక నీతిమంతుని గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును అని. కనుక నీతిమంతుడైనటువంటి ఇతడు ఇప్పుడు ఆ తల్లిని అవమానపరచక ఒక మాట అన్నాడు. లోపల అనుకున్నాడు, రహస్యముగా ఏం చేయాలి, విడనాడాలని ఆలోచించుకొని చుండగా దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. ఏమని? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యని చేర్చుకున్నట్టుకు, మరియమ్మను చేర్చుకున్నట్టుకు నువ్వేం చేయొద్దు, భయపడొద్దు. చేర్చుకుంటే ఏంటిది, చేర్చుకోకపోతే ఏంటిది, ఇవన్నీ మీరు తర్వాత ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే టైం లేదుగా, టైం అయిపోతుంది. కనుక చేర్చుకుంటే సమాజం ఇతన్ని ఏం చేస్తుంది, అవమానపరుస్తుంది. ఎంత నిందిస్తారో, ఎంత అవమానపరుస్తారో, ఎంత చిన్న చూపు చూస్తారో. కనుక అది ఇక్కడ ఉంది. ఒకవేళ ప్రభు కొరకు ఇవన్నీ భరిస్తే ఏం జరుగుతుందో దూత చెప్పింది. ముందు యోసేపుకి ఎలా చెప్పింది, మరియమ్మకి ఎలా చెప్పింది. వీళ్ళిద్దరూ ప్రభు కొరకు ఏం చేయబడిన వారు, నిందించబడిన వారు, అవమానపరచబడిన వారు, హేళన చేయబడిన వారు, నిరాకరించబడిన వారు, చిన్న చూపు చూపబడుతూ వచ్చినటువంటి వారు. ఎవరు వాళ్ళని ఈ రీతిగా చూడట్లేదు మంచిగా. ఈయన చూస్తే ఎంత పనికిమాలినోడు, చేతగానోడు అంటుంది. ఈ తల్లిని చూస్తే ఇది ఎంత దౌర్భాగ్యురాలు అని అంటుంది సమాజం. అయితే వీళ్ళిద్దరు ఇవన్నీ ఏం చేయలేదు, చూడలేదండి. ఇవన్నీ చూడలే. ఎవరిని చూసినారు? కీర్తన 34వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 34వ అధ్యాయం 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారు ముఖములు అన్నడును లజ్జింపకపోవును. వారు ఎవరిని చూసినారు? ఈ అవమానాలు చూడలా, ఈ నిందలు చూడలా, ఈ బాధలు చూడలా, బలహీనతలు చూడలా, ఈ పరిస్థితులు చూడలా, ఈ సమాజం ఏమంటుంది అని చూడలా. ప్రభువా, నీ కొరకు ఏమైనా ఏం చేస్తా, భరిస్తా. నీ కొరకు ఏమైనా భరిస్తా. కనుక ఆయన నువ్వు చూడగలిగితే ఆయనలో నీకు ఒక నిరీక్షణ ఉంది. తర్వాత ఆయన చూడగలిగితే నీలో ఉన్నటువంటి లోపాలు కూడా సరి చేసుకోగలుగుతావు. హిజ్కియా ఎప్పుడైతే యెషయా ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఆ ప్రభును చూస్తూ వచ్చినాడో వెంటనే తనలో ఉన్నటువంటి లోపం కనబడి అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య ఏం చేస్తున్నాను, నివసిస్తున్నాను. నేను రాజును, సైన్యములకు అధిపతికి యెహోవాను, నేను కనులారా చూశాను, నేను నశించానని కేక వేసినాడు. ప్రవక్తగా అప్పటికైనా ఎవరు? ప్రవక్తే. ఆ ప్రవక్త ఇప్పుడు చూసి సరి చేసుకున్నాడు. మనం పరిశుద్ధులం కాదండి, మనలో అనేక ఏమున్నాయి, లోపాలు ఉన్నాయి.
ఇల్లు ఎందుకు దినదినం ఊడుస్తావు? ఎందుకు ఊడుస్తావు? శుభ్రంగా ఉండాలి అంతే. కనుక ఈ యొక్క అర్థమనే వాక్యం దగ్గరికి దినదినము నువ్వు రాగలుగుతూ వస్తే నిన్ను ఆ రాకడ కొరకు ఈ యొక్క వాక్యం సిద్ధపరుస్తుంది. వాక్యం ఎవరున్నారు? వాక్యము ఆయనై ఉన్నాడు. వాక్యము అర్థం లాంటిదే కాదు, వాక్యము ఎలాంటిదంట? సుత్తె లాంటిదని ఉంది. వాక్యం ఖడ్గం లాంటిదని ఉంది. వాక్యము ఆహారం లాంటిదని ఉంది. వాక్యము తేనె లాంటిదని ఉంది. కనుక ఇవన్నీ ఏం చేయాలా? నువ్వు రుచించాలా. ఇందా పాడారుగా బైబిల్ కోరస్. ఎలాంటిది వాక్యం? తేనెగూడు. తేనె ఎట్టుంటుంది? తేనె తెలియనివాడికి మాటలు మంచిగా రావాలంటే పిల్లలకి ఏం చేయాలా? తేనె నాకు ఇచ్చాలా. తేనె నాకు ఇస్తే ఏమవుతుంది? ఒకటికి ఆ కుండ ఎత్తి ఇంటోళ్ళు జీతగాడికి అరే ఈ కుండ అక్కడ దింపి రాపోరా అంటే ఆ దినాల్లో కుండలే ఉండేవి. ఇప్పుడు బిందెలు అయ్యాన్ని వచ్చినాయిలేండి, కుండలే ఉండేవి. ఆ కుండకి రంధ్రం పడితే క్లాత్ పెట్టారంట గట్టిగా. అప్పుడు అదే చేసేవాళ్ళు వెనక ఆ కాలంలో క్లాత్ పెట్టి. ఈ ఎందుకో ఈ తలగుడ్డ సరి చేసుకుంటా అంటే ఈ దీనికి తగిలిందంట, కొంచెం తేనె ఏం చేస్తుంది? కారుతుందంట. అది జిడ్డుగా ఉంది. ఇదంతా జిడ్డుగా ఉంది ఏందని చూడకుండా ఊకే ఏం చేస్తుండు? చిమ్మేస్తుండు, తల మీద చిమ్మేస్తుండు. ఒక్కసారి ఇడేదో దోమ కొడితే ఇట్టన్నడంట. ఇట్టంటే వాళ్ళకి నాలుగు ఊకుంటుందా? ఇట్టన్నడంట. ఇట్టంటే అట్టుంది, అది తీయగుంది. ఏం తీయగుంది ఏందని మళ్ళీ ఇంట్లో ఎల్లబెట్టిండంట. మళ్ళీ ఇంకా తీయగుందని ఇది ఏందని చూసి ఏం చేసినాడు? ఈ తేనె అని చెప్పి ఇప్పుడు ఏం చేయట్లేదు, చిమ్మట్లా దులిపేట్లా ఏం చేస్తున్నాడు? ఎక్కువ పడ్డదాకా మోసేదాకా ఆరిందాకా ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు? నాకుతా ఉన్నాడు. ఎందుకు? ఏంటిది? తేనె ఏమిస్తుంది అంటే చూడండి, యోనతాను ఆ కర్రను ఏం చేసి ముంచి తేనెలో ముంచి నాకితే కళ్ళు ఏం చేయబడ్డాయి? వెలిగించబడ్డాయి. తేనె ఎముకలకు ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. తేనె ఆరోగ్యాన్ని ఇస్తుంది. కరోనా కాలంలో అందరూ అదే కొన్నారు. కరోనా పేరే కరోనా కానీ ఏమి లేదు, ఏ కొంచెము కరోనా లేదు. అది ఎవరికన్నా వచ్చిందంటే ఎలివేయబడినోడే, అంతే కదా, అది ఎలివేయబడినోడే. కనుక ఇంటి వాళ్ళందరూ ఒక పక్క, అతను ఒక పక్క. అంతేకాదు ఈ బజార్ను వచ్చిందంటే, ఒక్కరికి వచ్చిందంటే బజార్కి ఏమేశారు? ఇంకా వచ్చే పనిలో లాక్ చేశారు అంతే. 3వ స్టేర్లో 3 అపార్ట్మెంట్, 3వ స్టేర్లో ఉన్న 3వ స్టేర్ బిల్డింగు ఆ ఇంటిని కరోనా వచ్చిందంట. వెంటనే పైకి పంపించారు. ఎక్కడ ఉండవని? పైన ఉండమని. అక్కడ నుంచి ఓ బకెట్, ఒక తాడు. ఎందుకు? టిఫన్కి, టీకి, ఏంటిది భోజనానికి. ఆయన పైనుంచి వేసేటప్పుడు ఆయన బోరు ఊదేటంట, బువ్వు అని అంటే వేసిన బకెట్ అని. ఈ కింద ఉన్న మళ్ళీ అందులో భార్య అన్నీ వేసి బువ్వు అనేదంట. ఎందుకు? వేసని తీసుకోపో అని. అంటే ఇంత కరోనా కానీ కరోనా లేకుండా చేసింది. కనుక కరోనాకి ఎంతమంది ఏమైపోయారు? చనిపోయారు. నీ ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా కరోనా వస్తే భార్య భర్తల దగ్గరికి వెళ్ళా. మద్రాసులో డిఎస్పీ గారికో ఎస్పీ గారికో వచ్చింది కరోనా. చూపించినారు, యూట్యూబ్లో చూపించినారు. కనుక భార్య భర్తలు దూరంగా ఉన్నారు కానీ ఏం చేయలేదు. దగ్గరకు నీ కొరకు ఇంత త్యాగం చేస్తే, ఇంత సమర్పిస్తే, ఇంతగా సంపాదించి ఇన్ని అపార్ట్మెంట్లు కట్టి ఇంత డబ్బు ఉంచితే ఎందుకు దగ్గరికి వెళ్ళవంటే ఎన్నైనా సంపాయని ఏం లేదు. ఒక ఆమెను అడిగినారంటే డాక్టర్లు, అమ్మ నువ్వు చచ్చిపోతావు, ఇక అయిపోయింది, నీ కోరిక ఏదైనా ఉంటే చెప్తామమ్మా అంటే ఆమె అన్నదంట, కరోనా వచ్చినామా? ఏం లేదండి, నేను నా బజార్లో అందరికీ శత్రువునే, చచ్చిపోయేటప్పుడైనా సమాధాన పడదామని అందరిని పిలిస్తే వాటేసుకొని క్షమాపణ అడుగుతుందంట. నిజమా? వెళ్తారు ఎవరన్నా? కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్న ప్రభు నీ దగ్గరకు వచ్చాడే. కనుక వీళ్ళిద్దరూ ప్రభు కొరకు సమర్పించుకున్నటువంటి వ్యక్తులు, ప్రభు కొరకు జీవించినటువంటి వ్యక్తులు, నిందను అవమానాన్ని పొందినటువంటి వ్యక్తులు, ఎగతాళిని పొందినటువంటి వ్యక్తులు. ఉట్టినే చదువుకుంటూ పోతున్నాం అంతవరకే. కొంచెం ఏం చేయి, లోపలికి వెళ్ళాల. ఆ పాట ఏదో ఉంది, మన దగ్గర లేదనుకుంటా. లోతైన జలములలో తున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబుల్ సవరించి, లోనున్న ఈవులలో
లోటై నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేకొనుము నడిపించు నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరి. కనుక నువ్వు లోపలికి వస్తే కదా లోతు తెలిసేది. ఈ దినము సరే ఏదైనా సరే, ఈ దినము ఆ తల్లి అయిన మరియమ్మ ఫోటో, యేసోబు గారి ఫోటో, యేసయ్య ఫోటో ఎక్కడున్నా ఎందుకు దండం పెడతారు? ఇందాక మీ ఇద్దరం ముగ్గురం ప్రార్థన చేసేటప్పుడు అన్న ప్రార్థన చేస్తున్నాడు, మా తండ్రి నిన్ను ఘనపరిచాడు అయ్యా, నీవు అతని మరణంలో అతను ఏం చేసావు? ఘనపరిచావు. ఆయన ఘనపరిస్తే ఏం చేస్తాడు? నిన్ను ఘనపరుస్తాడు. ఆయన్ని హెచ్చిస్తే నిన్నేం చేస్తాడు? హెచ్చిస్తాడు. కనుక వాళ్ళిద్దరూ ఆయన్ని ఘనపరిచినారు. అందుకే కనుక ఈ ప్రపంచానికి వెలుగుని తీసుకొచ్చారు వాళ్ళు. భగత్ సింగ్ గారు కూడా దేవుని ఏం చేసినాడు? ఘనపరిచినాడు. ఆస్తి విడిచిపెట్టాడు, కులాన్ని విడిచిపెట్టినాడు, స్టడీని విడిచిపెట్టినాడు, అన్నీ ఏం చేసినాడు? కొలాప్స్ చేసుకున్నాడు. ఖాళీగా వచ్చాడు. అన్నీ ఉన్నవాడు ఏమి లేనివాడుగా వచ్చాడు. అందుకే ఇంతమంది కూర్చున్నాం. తిమ్మోతి అంకుల్ చెప్తాడు, ఆయన దగ్గర ఉన్నా నేను. ఒకసారి కారులో వెళ్ళేటప్పుడు బొంబాయిలో అంకులు భక్సింగయ్య ఆ కారులో ఉన్నారంట. అప్పుడు అన్నాడంట తిమ్మోతి అంకులు, తిమ్మోతి ఈ వీధిలో పడుకున్నా, నేను ఇక్కడ అరుగు మీద పడుకున్నా, ఈ వీధిలో అరుగు మీద పడుకున్నా, ఈ బొంబాయిలో బస్ స్టాండ్లో పడుకున్నా, ఏమీ లేనివాడిగా నేను పడుకున్నా. నా కుటుంబం ఎలాంటిది అంటే, ఆయన భగత్ సింగ్ గారు జన్మించినప్పుడు వాళ్ళ తండ్రి మొదటి బర్త్డే చేశాడంట. ఓ పక్క భగత్ సింగ్ గారిని, ఓ పక్క బంగారాన్ని పెట్టాడంట. సంవత్సరం పిల్లోడు ఎంత ఉంటాడని? 4 కేజీలా? మొన్న మా దగ్గర ఒక అమ్మాయి డెలివరీ అయింది, 3.5 కేజీలు పిల్ల. 4 కేజీలు అండి, 10 కేజీలు చిల్లర ఉంటాడు సంవత్సరం పిల్లడు. అంత బంగారం ఆ ఇంట్లో ఉంది అంటే ఎంత ధనవంతమైనటువంటి కుటుంబంలో జన్మించినాడు, ఎంత అవసరవంతమైన కుటుంబంలో జన్మించి ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఎంత విడిచిపెట్టి వచ్చాడు. ప్రభువులో పాలు పొందే నువ్వు, ప్రభు కూడా అంటాడు, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవాలా. అంటే భాగ్యాన్ని విడిచిపెట్టినాడు ప్రభు. ఆ తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టినాడు, ఆ దూతల స్తుతులు విడిచిపెట్టినాడు, ఆ మహిమోన్నతమైనటువంటి స్థలాన్ని కూడా విడిచిపెట్టినాడు. మనం ఒక్కోసారి అంటాం, అయ్యా నీ ఈ లోకం విడితే నన్ను ఎక్కడ నడిపిస్తావు? ఇంకా ఇది కూడా చెప్పకపోతే అట్లా మరీ అందే. ఏ వీధులు అంట? అది చెప్పరే, బంగారపు వీధులు. బంగారపు వీధులు అన్నాడు. ఇంత బంగారం పెట్టుకొని ఎంత ఏం చేస్తాం? తొల బంగారం అంటే ఇంత బంగారం పెట్టుకొని ముక్కు బేసర పెట్టుకుందంట. ఆ భర్తను పిలుస్తుందంట, ఏమండి అంటుందంట. అంటే దేనికి? ఇది కనపడాలని. ఆయనకు ఒక ఉంగరం పెడితే పిలువ మిమ్మని అంటుండంట. ఎందుకు? ఈ గింత బంగారానికి ఎంత అయితే నడిచేది ఎక్కడా అని. కనుక ఏం చేయగలుగుతావు? ఆ బంగారం తొలతూగిన ఆ ఇంట్లో మహనీయుడు విడిచిపెట్టి వచ్చి ఏమీ లేనివాడుగా ఈ దినం ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు. ఒక్కని సమర్పణ. ఒకరోజు భోజనం లేదు, నిద్ర లేదు, పడుకునే స్థలం లేదు, కప్పుకోవటానికి ఏమీ లేదు. దైవజనుడు భగత్ సింగ్ అయ్యకు ఆయన పేరు చెప్పుకుంటున్నాం కానీ ఏమీ విడిచిపెట్టినటువంటి స్థితిలో ఉన్నాం మనం. కనుక ఏమి లేనిగా వాడిగా వచ్చి మనకి ఇంత శ్రేష్ఠత ఇచ్చినాడు అండి. ఇంత సుఖవంతమైనటువంటి మందిరం చూడండి. 2 ఏసీలు. ఏసీ లేకపోతే మనం ఏమైపోతాం? అల్లాడిపోతాం. భగత్ సింగ్ గారికి ఏమీ లేదు అప్పుడు. మనకి ఎన్ని ఇచ్చినాడండి. ఒక్కడు భోజనం మాని దరిదాపు ప్రపంచం మొత్తంలో 1,00,000 మంది సేవకుల కంటే ఎక్కువ ఉన్నారు అనుకుంటే ఇప్పుడు ఇంత కొన్ని కుటుంబాలను ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఒక్కరోజు ఆయన ఏమి లేకుండా ఉండి మరి ఏది నీ కృతజ్ఞత? ఇది ప్రభు కొరకు
ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నావు, నీకు ఇంత మంచి సంఘం ఇచ్చినాడు, మందిరం ఇచ్చినాడు, సేవకులను ఇచ్చినాడు, సహవాసాన్ని ఇచ్చినాడు, ఈ ప్రత్యక్షత ఇచ్చినాడు. ఈ ప్రత్యక్షతలో ఉన్నటువంటి నీవు అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటంలో ఎడతెక్క సాగిపోయేది కావాలి. అందుకే వాళ్ళు త్యాగశీలు. యవ్వన కాలంలో నిందను భరించి, అవమానాన్ని భరించి, కనుక హేళను భరించి ప్రభువుని మనకి వీళ్ళు ప్రపంచానికి ఏం చేసినారు, ఇచ్చారు. భగత్ సింగ్ గారు అన్నీ భరించి ఈ ప్రత్యక్షత ఇచ్చినాడు. ఈ ప్రత్యక్షతలో ఉన్న నీవు నశించిపోయే నీ ప్రజల కొరకు, ఈ సమాజం కొరకు నువ్వేం చేయగలుగుతావు? ఈ లోకంలోనికి మనం ఏమీ తెలియదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోలేము. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు మరియమ్మతో యేసోపు గారితో ఒక మాట చెప్పినాడు. ఏమని? ఇమ్మానుయేలను పేరు పెట్టదు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆయన ఎప్పుడు తోడే ఉంటాడు. ఒకవేళ నీతో ఎవరూ లేకపోవచ్చు. మా దగ్గర ఒక సిస్టర్ ఉంది, ఇప్పుడు లేదు, ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆమె ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించింది. ఇట్లా ప్రభు యొక్క వాక్యమని ప్రభుని అంగీకరించింది కానీ ఇంట్లో బాప్తీసం తీసుకోవడానికి ఏం చేయట్లేదు, అనుమతించట్లేదు. అయితే ఆమె ప్రభు యొక్క వాక్యం ద్వారా ఒప్పించబడి ఒకరోజు తన భర్తతో మాట్లాడిందంట. అయ్యా, ఇవాళ ఎల్షద్దాలో బాప్తీస కార్యక్రమాలు జరుగుతున్నాయి, కనుక నేను కూడా ఏం చేస్తా, బాప్తీసంలో ఏమిస్తా, సాక్ష్యం ఇస్తా అంటే ఆయన అన్నాడంట, ఎంత దూరం అయినా పో, మద్రాసు అయినా పో, హైదరాబాద్ అయినా పో, దేనికి, మీటింగ్లకి, కానీ ఏం చేయొద్దు, బాప్తీసం తీసుకోవద్దు. అయితే ఆమె అనిందంట, ఎంత దూరం పోకపోయినా, ఇక్కడే బ్రతికినా, ఈ ప్రాంతంలోనే బ్రతికినా, బాప్తీసాలు మాత్రం ఏం చేస్తా, సాక్ష్యం ఇస్తా. అది వద్దు, బాప్తీసం తీసుకుంటే ఎంత నిష్టో తెలుసా, ఎంత కరెక్ట్గా బ్రతకాలో తెలుసా. ఆయన మందిరానికి రాపని ఇవన్నీ చెప్తుండే, ఎందుకంటే వింటాడు కదా. కంటత వాక్యాలు బాగొచ్చు, పాటలు బాగొచ్చు. ఎందుకు పాట, మొన్న మా ఊళ్ళో నేను వెళ్ళా, పాట పాడుతుంటే అక్కడ వచ్చి బిర్రగా దాగంటాడు, అట్టగాదు పాడేది పాట. ఎట్టగాదంట, అట్టగాదు పాడేది అంటాడు, బిర్రగా దాగొచ్చాయి. అంటే ఏం నీకెట తెలుసు అంటే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కాడ నుంచి నేను మందిరంలో ఏం చేశా, పెరిగా, నాకు పాటలు బాగొచ్చు. అంటే అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తు వచ్చింది. తాగుబోతులు కూడా పాటలు పాడతారంటే పాడతారన్నా? పాడతారు. చూడండి, ఆ మాట ఎందుకు వచ్చిన బాధ, అనుమానం ఎందుకు? అనుమానం పెద్ద పెనుబోతమంట. 69వ కీర్తన ఎన్నో వచ్చినాం, 12వ వచ్చినాం. గుమ్మములో కూర్చుండు వారు నన్ను కూర్చి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నన్ను కూర్చి ఏం చేస్తారు? పాటల వాళ్ళకు కూడా వచ్చండి, నీకు వచ్చేది ఏంది? కంటత వాక్యాల వాళ్ళకు కూడా వచ్చు, నీకు వచ్చేది ఏంది? యేసు ప్రభు వాళ్ళకు కూడా తెలుసు, నీకు తెలిసేది ఏంది? తెలుసు మాత్రం, కానీ లోపల యేసయ్య లేడు. కనుక లోపల ఉన్నాడా అని. అందుకే తల్లి అయిన మరియమ్మతో యేసోపు గారితో ప్రభు దూత చెప్పిన మాట ఏంటంటే, భాషాంతరమున తోడై ఉండేటువంటి వాడు వస్తాడు, మీకెప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన పేరే ఏంటిది? ఇమ్మానుయేలు అనగా ఏంటిదంట? తోడుగా ఉండేవాడు. అందుకే మన దేవుడు ఎక్కడుంటాడు? చదవని పిలిపిలికి రాసిన పత్రిక 4 వచనాలు చెప్పేసి ముగించేస్తా. టైం కూడా ఏమైంది, అయిపోవచ్చింది కదా. 4వ అధ్యాయం 5వ వచనం, త్వరగా వచనాలు చెప్పటమే చాలండి. ప్రభు ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. లేడనుకోబాకు. ఒకసారి యోహాను గారు ఏడ్చినాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను గారు ఏడ్చినాడు. ఎప్పుడు ఏడ్చినాడు? పద్మస్ దీవులో వేయబడిన తర్వాత ఆయన ఏడ్చుంటాడు బహుశా. ఎందుకు ఏడ్చినాడు అంటే నేను అనుకుంటున్నా, ఏమనంటే ప్రభు నూనెలో వేసినప్పుడే తీసుకుంటే అయిపోయేది కదా, జంతు చర్మలు వేసినప్పుడే తీసుకుంటే అయిపోయేది కదా, చిత్రహింస పెట్టినప్పుడే నీవు నన్ను తీసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఏమీ లేని స్థితిలో, మానవ స్వరాలు, మానవ సంచారం లేని స్థలంలో ఈ పద్మస్ దీవులో నన్ను తీసుకొచ్చి పడేశారు, కనుక ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అని అనుకున్నాడేమో బహుశా లోపల. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాన్ అటు ఇటు కాదు చూసేది, ఎడు చూడు, నీ వెనక్కి చూడు, నేనున్నాను. చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
9, 10, 11 వచనాలు ఉన్నాయి కదా. ముందు 9 వచనం చదవండి. దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మస్ దీపమున పరవశినై ఉన్నాడు. ఎవరి కొరకు? నీవు ప్రభువుని అంగీకరిస్తే ఒకవేళ ఒంటరిదాని కావచ్చు, నిన్ను వెలివేయచ్చు. ఆ రీతిగా ఆ సిస్టర్ బాప్తీసం తీసుకుంటానంటే భర్త ఒకే మాట చెప్పినాడంట. ఏమనంటే, నువ్వు బాప్తీసం తీసుకొని ఆ చర్చిలోనే బ్రతుకు, నా ఇంటికి ఏం చేయొద్దు, రావద్దు, నాతో నీకు సంబంధం లేదు, కనుక ఏది కావాలో కోరుకుంటే ఆమె అనిందంట జ్ఞానంగా, ఏమండి నీవు కావాలా, నాకు యేసయ్య కావాలా? ఎందుకంటే నీతో ఆ వివాహం ఏర్పరచబడినప్పుడే కనుక నీలో నేను భాగము, నాలో నువ్వు భాగం, కాబట్టి నిన్ను కాదనలేను. కానీ నా పాప పరిహారము కొరకు ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు మరణి రక్తం కాచి ఆయన నా కొరకు గాయపరచబడి, ఉమ్మివేయబడి, అవమానపరచబడి నా కొరకు ఆయన చనిపోయినాడు, సమాధ్యపడి మృత్యుంజుడే తిరిగి లేస్తూ వచ్చినాడు. కేవలం పాపుల కొరకే నేను పాపిని గుర్తేరుగా యేసు ప్రభుని అంగీకరించా. కనుక ఈ లోకం ఇస్తే నిత్యత్వం ఉంది నాకు, నువ్వు కూడా యేసుప్రభుని అంగీకరిస్తే నిత్యత్వం ఉంది, మన ఇద్దరు అక్కడికి వెళ్దాం. కనుక నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకుంటే కానీ బాప్తీసం తీసుకోను, నువ్వు బాప్తీసం తీసుకుంటే నీకు నాకు కమ్యూనికేషను లేదు. ఏది కావాలో కోరుకునేది ఒకటి, యేసుప్రభులో బాప్తీసం ఏం చేస్తానో తీసుకుంటా, అది నీ ఇష్టం. బాప్తీసం తీసుకుందండి, భర్త ఎడమైపోయాడు. కానీ భర్తని కాదనలేదు, 2 పిల్లలు. కనుక ఆయన ఇల్లు ఇడిచి వెళ్ళిపోయినాడు. ఆ ఉద్యోగరీత్యా యువతలకు వచ్చేసింది. కనుక చాలా కాలము ఆ భర్తతో సంబంధము లేదు. కానీ సంఘముతో, సహవాసముతో, ప్రభువులో పాల్పొందే విషయంలో, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో కనుక వెనకడుగు వేయకుండా జీవిస్తూ వచ్చింది. 2 పిల్లల వివాహాలైనాయి, చక్కటి కుటుంబాలు అయిపోయినాయి. భర్త కూడా ఇప్పుడు దగ్గరకు వచ్చినాడు. ఆయన నిన్నేం చేయడు, విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టడు. యవన కాలంలో బాప్తీసం ఎందుకు అనుకుంటున్నావా? యవన కాలంలో ఇప్పుడు సాక్ష్యం ఎందుకు అనుకుంటున్నావా? ఇప్పుడే ఇంకా నా పిల్లలకి పెళ్లి కాలేదు, వివాహం కాలేదు, ఇప్పుడే ఎందుకు అనుకున్నావా? ఉద్యోగం వచ్చిన తర్వాత అంటావా? కనుక ఇంకేదైనా సంపాదించిన తర్వాత అంటావా? రాదు. ఒకవేళ టైం రాకపోవచ్చు. వాక్య పెలుగులో నీ జీవితాన్ని చూసుకో. ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక సరి చేసుకో. యెషయా ఎప్పుడైతే సరి చేసుకున్నాడో ఆ తర్వాత నేనున్నాను, నన్ను ఏం చెయ్యి, పంపించు. ఆ విలువ తెలిస్తే ప్రభు నీతో మాట్లాడతాడు. కనుక ఈ యొక్క యోహాను కూడా ఆ పద్మశివులో ఒంటరిగా ఉన్నాడు. ఆయన నిమిత్తం, ఆయన వాక్యము నిమిత్తం ఎంతమంది ప్రాణాలు పోతున్నాయండి ఈ దినాల్లో. కొన్ని దేశాల్లో చంపేస్తూ ఉన్నారు, నరికేస్తున్నారు, తగలబెడతా ఉన్నారు. ప్రభువుని విడిచిపెట్టండి అంటే లేదు, ఈ లోకం విడుస్తాం కానీ ప్రభువుని మాత్రం ఏం చేయము, విడిచిపెట్టాం. మేము ప్రభువుకు హృదయం ఇచ్చాం. నువ్వెవరికి ఇచ్చావు హృదయం? నేను ఒక పిల్లోడిని ఎట్లా సండే స్కూల్ చెప్తుంటే 91లో ముస్తాబా నగర్లో సండే స్కూల్ చెప్తుంటే వాడు ఊరికే చిల్లర డబ్బులు ఉన్నాయి అయ్యేసి ట్యాప్కి ఒకటి ఏం చేస్తున్నాడు, ఓ దాని మీద ఒకటి వేసి ఏం చేస్తున్నాడు, కొడుతున్నాడు. సరే ఇది తీసి దగ్గర పెట్టుకున్నాడు. అరే నేను చెప్పేది కథ అర్థమవుతుందంటే ముందు నా డబ్బులు అంటున్నాడు. వాడి మనసంతా ఎక్కడ ఉంది, నా జోబు మీదనే ఉంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ కథ చెప్తా, అరే నువ్వు యేసుప్రభుని అంగీకరించావా అంటే యేసుప్రభుని నమ్ముకున్నా, యేసుప్రభుని అమ్ముకున్నాను. వాడు యేసుప్రభు నమ్మాడంట, యేసుప్రభుని అమ్మాడంట. నాకు అర్థం కాలేదు, ఏంది నువ్వు చెప్పేది ఏంటంటే, అవును అంకుల్ నా పేరు ఇక్కడ లాదరు కానీ అక్కడ మాత్రం వెంకటన్ స్కూల్లో, అందుకే అమ్ముకున్నా. స్కాలర్షిప్ రావాలి, ఉద్యోగం రావాలని ఏం చేసినా, యేసుప్రభుని ఏం చేసినా అమ్ముకున్నాడంట. నువ్వేం చేసావు? యేసే కొరకు నువ్వేం చేస్తావు? ప్రభువులో పాలు పొందడానికి వచ్చావు, మంచి సహవాసంలో ఉన్నావు, సంఘములో ఉన్నావు. కనుక ప్రభు కొరకు నీ త్యాగం ఏంటిది? నీవు ఆయన కొరకు త్యాగం చేయగలుగుతూ వస్తే ఆయన నిన్ను అంటి పెట్టుకొని నడుస్తాడు. యోహానుతో ఏమన్నాడు, ఆ పద్మశివులో ఇట్లాగా ఇదే పరిస్థితి ప్రభువా, ఇంతకాలం నేను వెంబడించా, నాకు ఇప్పుడు తోడు ఎవరు అంటే వెనక్కి తిరిగి చూడు, ఎన్నో వచ్చినావు, 11 వచ్చినావు. ప్రభు దినమందు 12 వచ్చినావు, క్షమించండి. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని, నాతో ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరు లేరనుకున్నా ఆయన ఏమైనా
చేయగలడు, ఏదైనా చేయగలడు, కథ అంతా మార్చగలడు ఆయన. ఆయన ఏదైనా నీ జీవితంలో చేయగలడు. నువ్వు ఆయనకి హృదయం ఇస్తే కదా ఆ కార్యాన్ని చూడటానికి, ఆయనకి నీ జీవితాన్ని సమర్పిస్తే కదా. యోహాన్, నిన్ను ఒంటరిగా ఏం చేయను, విడిచిపెట్టనయ్యా, నేను ఒంటరిగా విడిచిపెట్టను. నిన్న అక్కడ అంకుల్ బాక్స్ అక్కడ ఉంచినప్పుడు పైన ఒక మాట రాసినారు, చదివారా? ఎంతమంది చదివినారు? కాదు, ఇంకొక మాట ఉంది, నా తల్లిదండ్రి నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయను. ఎంతమంది వెళ్ళాం అంకుల్తో పాటు? ఆ బాక్స్ దింపిన దాకా ఉన్నాం, అంతే కదా, అంతే కదా. మన పని అది, మన పని అది. మనతో ఎవరు ఏం చేయరు, రారు, అక్కడి దాకే వస్తారు. కొంతమంది మధ్య దాకే వస్తారు, కొంతమందికి ఇక్కడే మీటింగ్ అయిపోయింది అని ఇక్కడితోనే ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ నీతో వచ్చేది ఆయనే అన్నాడు కదా మాట. చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. ఉంటానంటే తర్వాత సంగతి. ఏమన్నాడు ఆయన? ఉన్నా. భయభీతిలో, నిరాశలో తలుపు వేసుకొని యేసు ప్రభు సమాధి చేసిన తర్వాత, సిలువ వేసిన తర్వాత, ఆ సమాధి చేసిన తర్వాత ఇంకా మన పని అయిపోయింది. ఇన్నాళ్ళంటే ఆయన ఉండబట్టి మనం ఎక్కడికి పోయినా ఏం చేసినారు, మంచిగా చూశారు, మంచి వంటలు వండి పెట్టారు, ఇప్పుడు బయటికి వెళ్తే మనల్ని కూడా దంతారు అని ఇంట్లో తలుపేసుకొని ఏం చేసినారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మన సంగతి ఏంది, ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఆయన లేడు కదా అంటే ఆయన వారి మధ్యలో నిలిచి ఉంది కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం ఏమన్నాడు ఆయన? మీకు సమాధానము కలుగునుగాక. ఏం కోల్పోయారు వాళ్ళు? భయభీతిలోకి వచ్చారు, సమాధానం కోల్పోయినారు. ఆయన వారి మధ్యకు వచ్చాడు కనుక ఉన్నాడు. అయ్యా నా స్నేహితులారా, నా సహోదరులారా, నేను ఎందుకు లేననుకుంటున్నారు మీరు? నేను మీతోనే ఏం చేశా, ఉన్నా. నేను కూడా ఒకరోజు నాకు ఒక కళ వచ్చింది. నాకు ఒక కళ వస్తే ఆ కళలో నేను బాగా ఏడుస్తున్నా. ఏంటిది అంటే, నేను తిమోతి అంకులు సత్యవేదం అన్న తిమోతి అంకులు పిలిపించినాడు. ఒక్కడ బల్ల ఓపెనింగ్ చేయడానికి పిలిపించినాడు. అప్పుడు మేము కూడా వెళ్ళాం. కళ ఇది, నిజం కాదు. ఆ కళలో తిమోతి అంకులు సత్యవేదన నేను కూర్చొని మాట్లాడుతుంటే తిమోతి అంకులు ఒక్కసారి సడన్గా లేచి, ఆయన భలే స్పీడ్గా నడుస్తాడు కదా, రే టైం అయిపోతుంటే ఇక్కడ ముచ్చట్లేంది, పదండి టైం అయిపోయిందని ఆయన బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అంతే. అప్పుడు సత్యవేదానికి కొంచెం హార్ట్ ఆపరేషన్ అయింది. ఆయన దగ్గర కూడా ఒక బ్యాగ్ ఉంటే నేను అంకుల్ వెళ్ళిపోతుంటే మేము కూడా వెళ్తున్నాం అన్న, ఆ బ్యాగ్ నాకు ఇట్టి అన్న నేను పట్టుకుంటా అంటే, వదిలే డేవిడ్, ఎవరు బరువు వాళ్ళు ఏం చేయాలా, మోయాలి, కానీ మళ్ళీ నీకెందుకులా అన్నాడు. మేమిద్దరం నడిచిపోతున్నాం. తిమోతి అంకుల్ వెళ్ళిపోయినాడు, ముందుకు వెళ్ళిపోయినాడు. మేమిద్దరం నడిచిపోతుంటే ఆ కల్లో నా భార్య నాకు ఎదురుగా వచ్చింది. ఎప్పుడో చనిపోయింది. అప్పటికి ఆ కళ వచ్చింటే ఆయనకి ఆమె చనిపోయి 8 సంవత్సరాలు. ఆమె చూడగానే నాకు దుఃఖం పెళ్ళుబుకి వచ్చింది. బాగా ఏడ్చా, చేయబట్టుకొని ఏడ్చా. ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోయినావు, ఒంటరి జీవితంలో ఎన్నో నిందలు వస్తున్నాయి, ఎన్నో అవమానాలు వస్తున్నాయి, పిల్లలు 3 పిల్లలు, వాళ్ళకి వండి పెట్టడం చాలా కష్టమవుతుంది కనుక నువ్వు లేకపోతే అని బాగా ఏడుస్తూ ఉంటే తను నా చేయబట్టుకొని, ఊకో నేను ఆడికి పోయినా నీ ప్రక్కనే ఉన్నా కదా అన్నది. నా ప్రక్కనే ఉన్నావని నవ్వే మెలకు వచ్చింది. ఇదేంటిది, ఇది కళ. నా ప్రక్కనే ఉన్నావా నువ్వు, అయితే నా ప్రక్కన ఉంటే ఎందుకు ఏడవాలి నేను అన్నా అని చూస్తే ఇది కళే. ఒక కళ వస్తేనే ఇంత ఉంటే నిజరూపం చూస్తే ఎట్టుంటుంది, నిజరూపం చూస్తే ఎలా ఉంటుంది? కనుక ఆయన దగ్గరికి వెళ్తే అందరినీ చూస్తాం. అప్పుడు ఈ బాధలన్నీ ఏం చేస్తాం, మర్చిపోతాం. ఒక తల్లి బిడ్డని కనేటప్పుడు ఎంత పెను కేకలేస్తుంది, ఎంత శ్రమ పడుతుంది, ఎంత బాధపడుతుంది, ఎంత సఫర్ అయిపోతుంది. ఒక్కసారి 3 ఆడపిల్లల తర్వాత మోపిల్లగాడు అని చెప్పగానే నర్సు ఆ దుఃఖం అంతా ఏమైపోతుంది, తెల్లారిపోతుంది, పెళ్ళుని తెల్లవారినట్టు. కనుక తన శ్రమంతా
మర్చిపోతుంది. ప్రభు కొరకు పడే ప్రతి కష్టం, ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి బాధ, ఆర్థిక ఇబ్బంది, సమస్యలన్నీ ఆయన దగ్గరికి ఆయన చూస్తే చాలు అన్నీ ఏం చేస్తావు? ప్రభువా ఎంతున్నా నీలో అట్టనుకుంటే ఇంకా ఎన్నో కష్టాలు, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, వివాహమైనా కాకపోయినా, ఆరోగ్యం బాగుపడినా బాగుపడకపోయినా నీ కొరకే బ్రతుకుతుంది కదా అంటావా రోజు ఏడుస్తావు. అప్పుడు అక్కడ ఏడితే ఆయన ఏమనుందంటే బైబిల్లో, ఆయన మీ కన్నీటి ప్రతి బాష్ప బిందుని ఏం చేస్తాడు? అసలు అక్కడ ఏడిపోయలేదంటే మళ్ళీ తుడిచేది ఎందుకు అని. నీ కొరకు జీవించవలసినంత జీవించలేకపోయినాను ప్రభువా. అట్టనుకుంటే నేను ఇంకెంతో ప్రభువా నీ కొరకు కష్టపడేవాడిని, ఎంతో కష్టపడేదాన్ని ప్రభువా. కానీ ఇప్పుడు అర్థమైపోయింది. అప్పుడు అర్థమైతే ఏం సుఖం? బస్సు వెళ్ళిపోయాక, ట్రైన్ వెళ్ళిపోయాక నువ్వు పరిగెత్తితే ఏం సుఖం? సజీవుడిగా ఉండగానే, సజీవురాలుగా ఉండగానే ఆయన నీతో ఉన్నాడని మర్చిపోబాకు. ఆయన సమీపంగా ఉన్నాడు. రెండోది, మీతో కూడా ఏంటిదంట ఉన్నాడు. నాలుగోది చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏ గొప్ప జన్మనుకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఎవరున్నారు నీతో? నీ తల్లి ఉందా? నీ తండ్రి ఉన్నాడా? నీ బిడ్డలు ఉన్నారా? నీ భర్త, నీ భార్య? నీ కష్టంలో ఎవరుంటారు? అన్నీ ఉంటేనే నీ వాళ్ళు. ఏమి లేకపోతే నువ్వు వాళ్ళకి శత్రువే. అన్నీ ఉంటేనే కనుక అన్నీ ఉంటేనే. కానీ ఏమి లేకపోయినా నీతో ఉంటాడు. నువ్వు ఆయన కొరకు ఏమి లేకపోయినా ఉంటావా? యోబు అన్నాడు, నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడు. ఎప్పుడన్నాడు ఆ మాట? అన్నీ కోల్పోయిన తర్వాత. భార్య కూడా ఒక మాట అనేది పెడుగున. అప్పుడు యోబు కూడా ఒక మాట పెడుగున అన్నాడు. అంతే. ఆమె కూడా పెడుగున ఒక మాట అనింది, ఆయన కూడా పెడుగున ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మూర్ఖురాలే అన్నాడు. అనలేదంట. నీ భార్యని ఎన్నిసార్లు తిడుతున్నావు ఇంట్లో? ఏది తక్కువైనా ఎంత సనిగిపోతున్నావు? ఎన్నిసార్లు నీ భర్త మీద సనుగుతున్నావు? ఆ ఒక్కసారి అన్నాడంట యోబు. ఇంకెప్పుడు అనలేదంట. ఏమేమంటుంది? దేవుడు లేడని ఏం చేయి? చావరాదా? దూషించా అంటే అందుకు కోపం వచ్చిందంట. ఒక్కోసారి ఏమంటారంటే, నన్ను ఏమైనా అని కానీ దేవుని మాత్రం ఏం చేయొద్దు అనొద్దు. ముందు మనల్ని అనేటప్పుడు ఏమంటాడు? దేవుని నమ్ముకునేవేమో వీళ్ళని అనరు, వీళ్ళంటే ఊకోరుగా. దేవుని నమ్ముకున్నావేమో అంటే దేవుని నమ్ముకుంటే ఏం చేయకూడదు చెప్పండి? అబద్ధం ఆడకూడదు. అంటే వాళ్ళు అంత అయినా అనొచ్చు అంట, ఎన్ని అబద్ధాలైనా అనొచ్చు అంట. అంటే ఎందుకు అనొచ్చాలు? మీరు దేవుని నమ్ముకోలేదు కాబట్టి అబద్ధం ఆడతాం, మీరు దేవుని నమ్ముకోలేదు కాబట్టి అంతలా మాటలైనా అంటాం. మీరు దేవుని నమ్ముకున్నారు కాబట్టి మీరు ఏం చేయకూడదు? లోకం బుద్ధి నేర్పుతుంది కదా మనకి. లోకం ఏమంటుందంటే, ఆ దేవుడు అంతటి వాడిని కలిగి ఉండి మీరు ఇలా జీవించొద్దు. మా ఊళ్ళో చిన్నప్పుడు జరిగింది. ఒక మంచి సాక్ష్యం చెప్పింది. పాపం క్రొత్తగా రక్షించబడింది. ముగించేస్తాలే, ఎందుకంటే నాకు అర్థమైపోతుంది. కదిలిక అర్థమైద్ది, కదిలిక అర్థమవుతుంది. ఎందుకంటే అన్నారంటే ఇట్ట అన్నారు అంటే ఏంటిది? మాకు కూర్చొని ఓపిక అయిపోయింది అని. ఇక ఇట్ట అన్నారంటే పొడవకపోతే చూడు అన్నట్టు అనమాట. ఇవన్నీ ఉంటాయి సంగతి. సరే, మంచి సాక్ష్యం చెప్పింది ఆ బిడ్డ, యవనస్తురాలు. క్రొత్తగా రక్షించబడింది, క్రొత్తగా మందిరానికి వస్తుంది. దేవుడు నాకిట్ట మేలు చేసినట్టు చెప్పింది. చెప్పిన తర్వాత అందరు చాలా సంతోషించి, మంచిది బిడ్డ, మంచిదమ్మా అని అంటుంటే ఈ పక్కన ఇంకొక ఆమె, కాదు పిల్ల, నువ్వు సినిమాల్లో ఉన్నావు కదా నేను నిన్న అన్నది. అంటే వాళ్ళకి పాప ఆమె సాక్ష్యం చెప్పిన అమ్మాయి సంతోషంగా చెప్పింది. ఈ ఒక్క మాట అంటే వాళ్ళకి ఏమైపోయింది? అవమానం అన్నట్టుగా తల ఉంచుకుంది. నేను ఊకొండలేక అన్న, ఆమె ఘనసారి స్థానం విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించినాము. ఏం పిల్ల సినిమాల్లోనూ అని నేనన్నా. ఆమె పేరు రంగమ్మ, రాహేల్ అని పెట్టారు. నేను రంగమ్మని పిలుస్తా. కాదు రంగక్క, ఆమె సినిమాల్లో ఉందని నీకడ తెలుసక్క అంటే నేను కూడా భయం రానది. ఇక నువ్వు పోతివి. ఆమె పాపం యవనస్తురాలు, క్రొత్తగా వస్తుంది, ఇంకా లోపలికి ఏం చేయలేదు, దిగలేదు ఆత్మీయత లోతుకి. అయినా ఇప్పుడు ఎందుకు అంత తొందరగా అన్నావు? దినము మనం ఏం చేయబడతాము? సరి చేయబడతాం. ఒకేసారి పరిశుద్ధులము
కాలేము, ఒకేసారి పరిశుద్ధులం కాలేము. దినదినము సమీపించిన కొలది, ఆ వెలుగు మనలోకి వస్తున్న కొలది, ఇంకా నాలో ఈ లోపం ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ మచ్చ ఉంది అని సరి చేసుకుంటేనే పోతాం తప్ప ఇంకా సరి కాల. అందుకే వాక్యం దగ్గరికి వెళ్ళాలా, అందుకే అద్దం దగ్గరికి వెళ్ళాలా. అందుకు ఆయన ఎలా ఉన్నాడు? ఏ దేవుడింత, ఎవరింత సమీపంగా లేరు. నాకెవరు లేరు అనుబాకు. నా తల్లి లేదు, నా తండ్రి లేడు, నా సేవకుడు లేడు, నాకు పెద్దవాళ్ళు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుబాకు. నీ జీవితాల్లో ఆయన ఉన్నాడుగా, అన్ని పట్టించుకునేవాడు ఆయన ఉన్నాడుగా. ఆయన నిన్ను ఎప్పుడు చిన్నచూపు ఏం చేయలేదు, చూడలేదు కదా. ఆయన నిన్ను చిన్నచూపు చూడడు కదా. ఒకళ్ళ తల్లిదండ్రి ప్రేమలో అన్నా ఏముంటుంది, వ్యత్యాసం ఉంటుంది. ఉంటుందా ఉండదా? పని చేసేవాడికంటే తల్లి పాలు ఉంచేటప్పుడు వెనక్కి ఊదిద్దంట. ఎందుకు? మేకడ గ్లాసులో పడాలని. వీడు పని చేస్తుండని. పనికి మాలోడు ఉంటారు చూడు, బజార్లో అమ్మటి తిరిగి వచ్చేవాళ్ళు, పెట్టు అంటారు చూడు, వాడికి పాలు పోసేటప్పుడు అంటదంట. అంటే మేకడ ఏం చేయకూడదు, రావద్దని. ఎందుకు ఈయనకి ఇంత బలం, ఎందుకు ఇంకా అంటే చూడండి, తల్లి ప్రేమలో వ్యత్యాసం ఉంటుంది, కానీ దేవుని ప్రేమలో ఏమి లేదు, వ్యత్యాసం లేదు. అందుకే రాసినాడు మత్తయిలో సామెతలో, దేవుడు తన సూర్యుని నీతిమంతుని మీదను అనీతిమంతుల మీదను ఒకే రీతిగా ఏం చేసినాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. కనుక యెషయా వాళ్ళ జీవితాన్ని సరి చేసుకొని ఆయన కొరకు బ్రతకటానికి ఏం చేయి, సిద్ధపడు. ఆయన ఎలా ఉన్నాడు ఒక చదవండి ఆ మాట. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 31 వచ్చినాం. ముగించేస్తాలేండి, ముగించేస్తా బ్రదర్. గడ్డం కింద ఎందుకు చేయబెట్టేది, అంత లేవు కానీ. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 31 వచ్చినాం. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తును. ఎక్కడికి వచ్చాడు ఆయన? దగ్గరకు వచ్చి, నేనున్నానమ్మా, నువ్వేం కంగారు పడబాకమ్మా, నువ్వేం కంగారు పడబాకయ్యా, నేనున్నా. దగ్గరకు వచ్చేది ఎవరు అంటే తల్లి వల్ల ఆయన వస్తున్నాడు. రెండవది చదవండి, లూకా 7వ అధ్యాయం 13 వచ్చినాం. ప్రభు ఆమెను చూచి ఆమె అందుకు కనికరపడి 7వ వద్దని దగ్గరకు వచ్చి, చాలు. ఇప్పుడు ఎలాంటి సమయం? దుఃఖములో ఉండగా. ఒక మాట అంటారు ఇక్కడ, మరి ఇటు వాడతారో వాడరో తెలియదు నాకు, కరువులో లేని చుట్టం కాలం నాడు ఎందుకు అంట. కష్టంలో లేనోడు మనకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎట్లా, తిన్నోడికి తినబెట్టి ఇంకేందన్నా బోడగుండోడికి స్నానం చేపిస్తే అట్ట, బోడగుండోడికి ఇంకా తలస్నానం ఎందుకు, అసలు ఏమీ లేదా. మొన్న మా బాగారు, రెండో బాగారు ఇట్లా దూతుంటే మా తమ్ముడు అంటుడు, ఏముందని దూతుండే, అన్ని పోయినాయిగా అని అంటే, ఆ ఉన్న రెండైనా కొంచెం అనుకుండాలని ఏం చేస్తున్నా, దూతున్నాలే. కనుక ఎలాంటిదంటే, కరువులో లేని, కష్టంలో లేవు నువ్వు దగ్గర, ఇప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు వచ్చి నువ్వు ఇంకేం పర్వాలేదన్న అంటే ఎట్ట కలుస్తుంది. ఆయన దుఃఖములో ఉండగా ఏం చేసినాడు, దగ్గరకు వచ్చి నేను ముగించేస్తున్నా, ఎందుకంటే నాకు అర్థమైపోయింది. కనుక ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడు, అమ్మా ఏం చెప్పకు, ఏడవబాకు. ఎంత ఓదార్చేవాడండి, ఎంత ధైర్యపరిచేవాడు, ఎంత పలకరించేవాడు, ఎంతగా ఆదరించేవాడు. నీ కొరకు బలికావించబడినటువంటి ప్రభు. అందుకే ఒక మాట చదువుతారు కదా, కొరింథీ 11 తీయొద్దులేండి, బ్రదర్ చదువుతాడు కదా, ఏమనంటే, ఇది చేయనప్పుడల్లా నన్ను ఏం చేయండి, ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఉట్టి మరణమేనా? కాదు. నీ కొరకు సజీవుడిగా ఉండగానే ఆయన దేహం ఏం చేయబడింది, చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంత సఫర్ అయిపోతావు కదా, ఎంత బాధపడతావు కదా. కనుక ఆ ఒకటి తక్కువ 40 దెబ్బలు ప్రాణం ఉండగానే, సచ్చినోని మీద ఏదేసినా ఏముండదు, ఏమన్నా ఉంటుందా? మొన్న మా దగ్గర పంచాయతీ అయిందండి, దింపుడు గల్లం దింపలేదని. ఎందుకు దింపుడు గల్లం పిలవాలంట పెద్ద కొడుకు. ఒకవేళ పిలిచినప్పుడు పలికిండి అనుకో, ఉండరా దింపినప్పుడు అయ్యా అనగానే వాళ్ళు వేసిండు అనుకో, అలానే పెట్టులో నుంచి మోసేవాడు ఉండడు, అరిచేవాడు ఉండడు, వాద్యాలు వాయించాడు కూడా ఉండడు. ఎందుకంటే తిమ్మతంకులు చెప్పినాడు, ఇద్దరు భార్యాభర్తలు పోటీపడి నీకు 2 నాకు 3 అన్నాడట. ఏంది,
రొట్టెలు. ఆ 3 వేసుకుందంట, ఈయనకి 2 వేస్తే ఆయన అన్నాడంట, నేను కష్టపడి కట్టెలు అమ్మి కట్టెలు కొట్టి బజారు తిరిగి ఏం చేసి అమ్మి నీ పైసలు తీసుకొచ్చి పిండి తీసుకొస్తే ఇంట్లో ఉన్నదాని పొయ్యి కాడ అట్ట కాల్చి నాకు 2 వేసి నువ్వు 3 వేసుకుంటావు, ఏమన్నా సమంజసమేనా మంచిదేనంటే, నీకేం తెలుసా, పిండి పిసికి ముద్ద చేసి పొయ్యి కాడ రొట్టెతో పాటు నేను కూడా సగం ఏమైపోయి వేడైపోయి నేను చేస్తే నీకు 2 ఏంది, నీకు 3 ఏంది, నాకు 2 ఏంది, లేదు నాకు 3 నీకు 2 అంటే ఇద్దరు ఒక తీర్మానానికి వచ్చి అనుకున్నట. ఎవరు మాట్లాడకుండా ఉంటే వాళ్ళకు 2, 3, మాట్లాడిన వాళ్ళకి 2 అన్నాను. అది నైట్ పూట జరిగింది. తెల్లారితేళ్ళకి ఇద్దరు ఏం చేయలేదు, చెరొక మంచం మీద పడుకున్నారు. ఒక్కళ్ళు కూడా ఏం చేయట్లేదు, మాట్లాడట్లా. పల్లెటూరు విలేజ్ అయితే అమ్మటే పొద్దున అక్క లేవలేదు అన్న లేవలేదు అని తలుపు తోసుకుంటూ వస్తారు ఇంట్లోకి నెట్టుకుంటా. సిటీలో కంపు కొట్టిందాక రారు, చచ్చిపోయి కంపు కొట్టిందాక ఇంట్లో వాసన వస్తుందని నెట్టుకుంటుంది. ఎందుకంటే కొట్టుకున్నా ఏం చేయరు, రారండి. పల్లెటూరులో కొట్టుకుంటే బజారంతా జనమే అవుతారు. ఇక్కడ కొట్టుకున్న కిటికీలో నుంచి చూస్తారు కానీ వచ్చి ఏం చేయరు, బాధనిచ్చరు. సరే అయిపోయింది, తెల్లారింది. అరే ఏంటి 8 అయింది 9 అయింది లేవలేదు అని చెప్పి ఒక తలుపు తీసి చూస్తే వాళ్ళకి ఇద్దరు నక్క బిగుబట్టి తేలగండి వేసి చూస్తున్నారు. కదిలితే ఇట్ట ఊగుతున్నారు ఇద్దరు. ఏం పెద్దగా ఏడ్చింది. బజారులో అందరూ వచ్చారు, ఏడుతున్నా ఏం చేయట్లేదు, మాట్లాడట్లా. ఇక వాళ్ళు వచ్చారు, అయిపోయింది టైం అయింది, చాలా ఎంతసేపు ఉంచుతారు కనుక స్నానం చేయించారు. ఏం చేశారు, అయినా ఏం చేయట్లేదు, మాట్లాడట్లేదు. ఇద్దరిని మోసపోయారు. ఆ కాడి మీద పెద్ద కాడి పెట్టి ఇద్దరిని దాని మీద పడుకోబెట్టారు. ఆయన ఏం చేయట్లేదు, మాట్లాడట్లేదు. కనుక నుప్పు పెట్టారు, కాడికి నుప్పు పెట్టారు. ఆమె జడ ఉందిగా, సురసరనగానే అబ్బా అన్నదంట. అబ్బా అనగానే నీకు 2 నాకు 3 అన్నాడంట. ఆ కాల్చే కాడ 5 ఉన్నారంట. వాళ్ళు ఉరుకుతున్నారు అంటే ఏందిరా అంటే లేచి వస్తున్నారంటే బజార్లో ఉన్న వాళ్ళు అందరూ పోయి తలుపులు వేసుకున్నారంట. దేనికి, కొద్దిగా తగ్గించుకుంటే ఏమవుతుంది, బ్రతికుండగానే నీ కొరకు ఆయన చీల్చబడ్డాడే, పొడవబడ్డాడే, ముళ్ళ మొట్టం తరించబడిందే, రక్తం కార్చబడుతూ వచ్చింది, సమాప్తమైందని చెప్పే ముందు మంచి మాట అన్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరు ఏం చెయ్యి, క్షమించన్నాడు. క్షమించే దేవుడు సరి చేసుకుంటే వాక్య పెలుగులో దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. సరి చేసుకుండా పాలు పొందావంటే తీర్పుకు గురవుతావు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక.